కేఎం న్యూస్కి స్వాగతం. గిద్దలూరు పట్టణం నందు 6వ వాటర్ ప్లాంట్ నిర్వాహకులు వాటర్ నందు టీడీఎస్ వాల్యూ 100% ఉండాలి కానీ 25% ఉంది అని చెప్తున్నారు. టీడీఎస్ వాల్యూ సరిగ్గా లేని ఎడల నీరు తాగడం వల్ల ప్రజలకు మోకాళ్ళు అరగడం, అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది. కానీ నిర్వాహకులు మాత్రం వారికి ఎటువంటి లైసెన్సు లేదని, ప్యాకింగ్ ద్వారా వాటర్ సప్లై చేసే వారికి లైసెన్స్ అవసరమని నిర్వాహకులు చెప్తున్నారు. ఈ నీరు తాగడం వలన మేము రోగాల బారిన పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. ఈ విషయంపై నగర పంచాయతీ అధికారులు స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఇది దీన్ని ఏమంటారు? మామూలుగానే రోజల్లా ఆడుతుంది కదా మిషన్. దాంట్లో ఉండేది ఒక దాంట్లో బొడ్డు దాంట్లో వచ్చింది. ఆ సన్నరాయిలో ఏమన్నా పాసి అవన్నీ ఏందంటుంటుంది కానీ దాంట్లో క్లీన్ చేయడానికి. మీ ఫిల్టర్లు ఎట్లా ఎన్ని రోజులకు ఒకసారి మార్చారండి ఫిల్టర్స్? వాడకంలో బట్టి అంటే ఒక కొలత అనేది ఉంటుంది కదా, ఇన్ని వేల ఇన్ని ఉండాలని ఎంత ఉండాలని ఏమన్నారు చెప్పండి, మళ్ళీ చెప్పండి. టీడీఎస్ లెవెల్స్ ఈ ఊరి నీళ్లకు తక్కువ అనేది ఏమి సరిపోద్ది అంతే. ఎందుకు అంటే ఇక్కడ ఫ్లోరైడ్ శాతము కనిగిరి వాటి లెక్క లేదు, బాగుంటాయి నీళ్ళు బాగుంటాయి కాబట్టి మన బోర్ వాటర్ కూడా మనం తాగడానికి యూజ్ అవుతుంది. ఈ ఆల్టికి మామూలుగా 25 ఉంటాయి. 100 ఉండాలి టీడీఎస్. మామూలుగా 100 బిలో ఉంటే మోకాళ్ళ నొప్పులు రావడము అలా జరుగుతుంటుంది. 25 నుంచి 60 వరకు ఉంటే మనం తాగేది సాఫ్ట్గా పోద్ది, కొంచెం తీయగా ఉంటాయి. నువ్వు 100 దాటి అవతలికి పోతే నీళ్లు కొంచెం సప్పగా ఉంటాయి. హానికరం కెమికల్ ఏం కలపరా? అసలు కెమికల్ కలిపేది ఆడింది దీంట్లో. కెమికల్ కలిపితే అసలు ఈ 10 రూపాయల బడ్జెట్కి పనిలేవు. ఒక బబుల్కి వచ్చేసి కెమికల్ కలపాలంటే 15 రూపాయలు ఖర్చు వస్తుంది. కెమికల్ కలపరు, ఈడ కాదు ఎవరు కలపరు కెమికల్. వాటర్లో తీపిదనం రావాలంటే ఇప్పుడు మీరు పరిశుద్ధంగా చేసిన పరిశుద్ధం ఏమి లేదు, గొప్పతనం ఏమి లేదు. మీ బోర్ నుంచి వచ్చే వాటర్ 75% బయటికి పోతాయి, 25% మాత్రమే వాటర్ ప్రోడక్ట్ వాటర్ వస్తున్నాయి. దాంట్లో ఫిల్టర్ ఏం లేదు, జల్లెడ పడతాను మధ్య. అర్థమైందా? జల్లెడ వచ్చే 100 లీటర్లు వచ్చినాయి అనుకో, మీకు 25 లీటర్లే మినరల్ వాటర్ తయారవుతుంది. 75 లీటర్లు బయటికి పంపించేస్తాం. దాంట్లోనే ప్యూరిఫై, ఇంకొకటి చేసేది ఏం లేదు. ఈడ కెమికల్ కలిపి ఇంకోటి చేసేది ఏం లేదు. అంటే మీరు బయట నుంచి తెచ్చుకోవడం వల్ల మీ పేరు డ్యామేజ్ అవుతుంది కదా. ఇప్పుడు వాటర్ నిజమే, మీరు 4 లీటర్ల నుంచి తెచ్చుకుంటున్నాం వాటర్ అన్నారు. వాళ్ళల్లో ఏదన్నా మామూలు వాటర్ కలిపి వాటర్ వస్తే ఎవ్వరు మామూలు వాటర్ మీకే వస్తుంది కదా. మీరు కదా మీ బ్రాండ్ తోటి కదా ఇచ్చేది. అయిపోతే చెప్తా. అవి దీంట్లో సిరి వాటర్ మాకెందుకు తెలియదు అక్క. ఇప్పుడు సిరి వాటర్ తెలియకుండా ఏం లేదు. ఇప్పుడు టీడీఎస్ లెవెల్ అనేది ఉంటుంది, ఒకటి ఇంత శాతం అనేది ఉంటుంది అక్క. తయారు చేసి నీళ్ళే అమ్ముతా అంటుంది. ఇక్కడ ఊరు పెట్టినాక అక్కడ ఉన్నారు అన్నగారు, సరే.